వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరుద్దాము. ఈరోజు దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్న మాట ఏంటంటే వేటిని భద్రం చేసుకోవాలి. చెప్పండి అందరూ, వేటిని భద్రం చేసుకోవాలి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. చాలు, హల్లెలూయా. ఒకసారి 18వ వచనంలో 2వ భాగం నుంచి నా వెనకాతలు చెప్తారా? దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. అందరూ చెప్పారా? మరలా చెప్పండి. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, చదవబడిన వాక్య భాగములో నుండి మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి నీ కృపాని సహాయం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో 2వ భాగంలో ఉన్న మాట ఈరోజు మన వాక్యం యొక్క మూలాంశము. వేటిని మనం భద్రము చేసుకోవాలి. చెప్పండి అందరూ, వేటిని. అమ్మ చెప్పండి, వేటిని భద్రం చేసుకోవాలి? బంగారాన్ని, డబ్బును, ఫోన్ని, ఇంకా చెప్పాలి. ఈ మధ్యకాలంలో మాకు వచ్చిన రెవల్యూషన్ ఏంటంటే ఆరోగ్యాన్ని, అన్నింటినీ కూడా ఏం చేయాలి? భద్రం చేసుకోవాలి. అయితే వాక్యము భౌతికమైన విషయాలను గురించి మాట్లాడలేదు. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టినవాడంట తన్ను భద్రం చేసుకుంటాడు. ఎవరిని? మనం అందరం ఎవరి మూలంగా పుట్టాము? అందుకే కదా మారు మనసు పొందుకున్నాం, అందుకే కదా బాప్తీసాలు పొందుకున్నాం, రక్షణలో కొనసాగుతూ ఉన్నాం. హల్లెలూయా. సో మనం అందరము దేవుని మూలముగా పుట్టాం. నేను దేవుని మూలంగా పుట్టానండి అన్నవారు ఒకసారి మీ చేయి పైకెత్తండి. నేను ఇంకా దేవుని సంబంధిని కాదు అనే డౌట్ ఎవరికైనా ఉందా? మనం ఎవరి సంబంధులము? దేవుని సంబంధులం. హల్లెలూయా. దేవుని మూలముగా, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వారము, దేవుని బిడలము. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంట? మనలను అక్కడ తన్ను అనే మాట ఉందా? అంటే దేవుని మూలంగా ఏ వ్యక్తి అయితే జన్మిస్తాడో ఆ వ్యక్తి తన్ను తానే ఏం చేసుకోవాలంట? భద్రము చేసుకోవాలి, తన్ను తానే కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈ లోకంలో మనం అనుకుంటాము సంపద, ఆస్తి, భాగ్యము, ఐశ్వర్యం అంటే డబ్బేమో, చదువేమో, విద్యార్హతలేమో, లేకపోతే బంగారమేమో, లేకపోతే ప్రాపర్టీస్ ఏమో, ఇవన్నీ అనుకుంటాం. కానీ నిజమైన ఆస్తి మనమే. నిజమైన ఆస్తి ఎవరండి? మనకు మనమే ఆస్తి. మనకి అసలు చాలామందికి డబ్బు విలువ, లేకపోతే ధనము విలువ, బంగారం విలువ, ఆస్తిపాస్తుల విలువ చాలా బాగా అర్థమవుతుంది. కానీ మనిషి విలువ చాలామందికి ఏమవ్వట్లేదు, అర్థం కావట్లేదు. ఒక మనిషికి దేవుడు చాలా విలువ ఇచ్చాడు. హల్లెలూయా. సో దేవుని పిల్లలుగా మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లోకస్తుల వలె, లోక సంబంధుల వలె విచ్చలవిడిగా మనం ప్రవర్తించడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు. దేవుడు మనకు ఒక ప్యాటర్న్ పెట్టాడు, ఒక క్రమాన్ని పెట్టాడు, ఒక భద్రత ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలి, ఇలా జీవించాలనే ఒక చట్టాన్ని దేవుడు పెట్టాడు. మీరు ఏదైనా ఒక ట్రైనింగ్ కానివ్వండి, ఈవెన్ ఒక స్కూల్కి కానీ ఒక కాలేజ్కి కానీ వెళ్ళి చూడండి, వాళ్ళకి ఒక యూనిఫామ్ ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే ఎప్పుడైనా టైం లేక ఒక జాడ ఎత్తానంటే షైన్ ఒప్పుకోమో, మా స్కూల్లో ఒప్పుకోరు మమ్మీ, ఖచ్చితంగా 2 జాడలు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా యూనిఫాము ఉండాల్సిందే, ఆ యూనిఫామ్ నీట్గా ఉండాల్సిందే. ఈ లోకంలో ఉన్న కొన్ని సంస్థలకు, కొన్ని కాలేజీలకు, కొన్ని డ్యూటీలకి, డాక్టర్ అని లేకపోతే పోలీస్ అని, వీళ్ళందరికీ కొన్ని ప్యాటర్న్ ఉందా లేదా?
ఈ యూనిఫామ్ ఉండాలి, ఈ రకంగా వారు ఉండాలి, వారి హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి, వాళ్ళ డ్రెస్సింగ్ ఇలా ఉండాలి, వాళ్ళ బిహేవియర్ ఇలా ఉండాలి. ఈ లోకంలో ఉన్న వాటికి అంత ఖచ్చితమైన, అంత నిర్దేశమైన సూచనలు లేకపోతే పద్ధతులు ఉన్నప్పుడు దేవుని పిల్లలు ఎలా పడితే అలా ఉండడానికి దేవుడు అంత మాత్రము ఇష్టపడడు. దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యంలో ఉంది, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకపోతే రకరకాలైన ప్రమాదాల్లో మనం పడిపోతూ ఉంటాం. జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా తల్లులు కానివ్వండి, లేకపోతే తండ్రులు కానివ్వండి, పెద్దవారు ఎవరైనా పిల్లలకి జాగ్రత్త చెప్తా ఉంటే పిల్లలు ఏంటి 10 సార్లు ఇలా చెప్తారు, నాకు తెలుసులే అనుకుంటాను. నిజానికి వాళ్ళకి ఏమీ తెలీదు. ఆ పెద్దవారు ఎందుకు చెప్తారంటే వాళ్ళు ఎన్నో చూసొచ్చారు, ఎన్నో ఆటుపోట్లు భరించారు, ఎన్నో కష్ట నష్టాలు భరించారు. జాగ్రత్తగా ఉండకపోతే ఎలాంటి దెబ్బ తినేస్తామో, జాగ్రత్త లేకపోతే ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతారో వారికి తెలుసు. కాబట్టి అనుభవాల్లోంచి వచ్చిన మాటలు అవి. హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలుగా దేవుడు ఆయన చాలా జ్ఞానము గలవాడు కాబట్టి ఆయన జ్ఞానముతో రాయబడిన వాక్యం చెప్తా ఉంది, దేవుని మూలముగా పుట్టిన వారు తమ్మును తాము ఏం చేసుకోవాలంట? భద్రము చేసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా తమ ప్రవర్తనను కాపాడుకోవాలి. జాగ్రత్తగా తమ క్రియలను కాపాడుకోవాలి. జాగ్రత్తగా తమ జీవితాన్ని కాపాడుకోవాలి. ప్రతి మాట, ప్రతి క్రియ, ప్రతి పరిస్థితుల్లో ఆచి తూచి అడుగులు వేయాలి. హల్లెలూయా. లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. హల్లెలూయా. సో ఈరోజు వాక్యంలోంచి మనము వేటిని కాపాడుకోవాలో, వేటిని భద్రము చేసుకోవాలో, బయట ఉన్న వాటిని కాదు, మనలో ఉన్న వాటిలోనే తన్ను కాపాడుకొనును అనే మాటను బట్టి మనలోనే మనం దేనిని భద్రం చేసుకోవాలో నేర్చుకుందాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనము. హల్లెలూయా. నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును ఏం చేసుకుంటాడంట? కాపాడుకుంటాడు. ఎంతమందికి నాలుక ఉంది? ఎంతమంది? ఒకసారి మీ నాలుక చూపించండి. ఉందా? సో కొంతమందికి అది కనబడలేనట్టు ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వాక్యంలో ఉంది, నోటిని నాలుకను మనం ఏం చేయాలంట? భద్రం చేసుకోవాలి. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును. కాబట్టి దుష్టుడు వానిని ఏం చేయడు? మొట్టడు. చాలాసార్లు సాతానుగాడు నన్ను ఇలా ప్రేరేపించేసాడండి, నన్ను అలా ప్రేరేపించేసాడండి, ఆడు ప్రేరేపణ బట్టి ఇలా చేసి మనకి చవగ్గా లోకుగా దొరికేది ఎవడంటే సాతానుగాడే. అసలు వాడు మనల్ని ముట్టకుండా ఫస్ట్ జాగ్రత్త పడాల్సింది మనమే. హల్లెలూయా. ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళానండి, పాము కరిసిందంటే అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఆ తుప్పల్లోకి ఎందుకు వెళ్ళాలి? ఆ పాము నోట్లో ఎందుకు చేపెట్టాలి? జాగ్రత్తగా ఉంటే ఏది నీ మీదకి రాదు కదా. దేవునికి స్తోత్రం. సో తన్ను భద్రము చేసుకుని అనే మాటలో మొట్టమొదటిగా నాలుకను ఏం చేయాలంట? నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. ఇక్కడ మాటలు రాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? చాలా వాళ్ళ లిస్ట్లో చాలా పాపాలు లేవు. నాలుక వల్ల చాలా పాపాలు జరిగిపోతూ ఉన్నాయి. నోరు వల్ల చాలా భయంకరంగా మనం దేవునికి విరోధులం అయిపోతా ఉన్నాం. యాకోబు పత్రికలో నాలుక కొరకు ఎన్నో మాటలు రాశాడు. ఈ నాలుక అంటే చాలా చిన్నగా ఉంటుందట, చాలా అల్పంగా ఉంటుందంట. కానీ ఒక కారు చిచ్చు, ఒక చిన్న నిప్పు అడవిని అంతటిని ఎలా తగలబెట్టేస్తుందో అలా తగలబెట్టేస్తుంది ఈ నాలుక. కొన్ని నాలుకలు ఉంటాయండి, అసలు వాళ్ళకి చాకులు అవసరం లేదు. వాక్యంలో కూడా ఉంది, ఏమని? కత్తిపోటు వంటి మాటలు కలిగిన వారు కలరు. ఏ మాటలు మాట్లాడాలి? నాలుక అనేటప్పటికి అందరికీ నాలుక మడతడిపోయింది, ఎవరికి మాటలు రావట్లేదు. కత్తిపోటు వంటి మాటలు. ఏ మాటలు? అసలు మొత్తం నాలుగుతోటే పోట్లన్నీ పొడి చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి కత్తి అవసరం లేదు, ఆయుధాలు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. చాలా భయంకరమైన మాటలు మాట్లాడతారు, చాలా దోషణకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎదుటివారు గాయపడేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు, ఎదుటివారిని దుఃఖపెట్టేటట్టుగా మాట్లాడుతారు, ఎదుటివారు హట్ అయ్యేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మన చేతనైతే ఒకరిని సంతోష పెట్టాలి తప్ప
ఒకరిని మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదండి, బాధపడకూడదు. మన వల్ల ఎవరు కన్నీరు కార్చకూడదు, అది మనకి క్షేమము కాదు. మన వల్ల ఎవరు దుఃఖపడకూడదు, అది మనకి క్షేమము కాదు. దేవుని పిల్లలుగా మన నాలుకను కాపాడుకోవాలి. దేన్ని కాపాడుకోవాలి చెప్పండి? దేవుని కాపాడుకోవాలి. ఇక్కడికి వచ్చి చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా గొప్ప దేవుడు అని మంచి మంచి మాటలు మాట్లాడేసి నువ్వు బయటికి వెళ్ళి అదే నాలుకతో వ్యర్థమైన పనికిరాని అపవిత్రమైన మాటలు మాట్లాడితే నీ స్తుతిని దేవుడు ఏమాత్రమూ స్వీకరించడు. ఎంగిలి ప్లేట్లో భోజనం పెడితే తింటారా మీరు? చెప్పండారా? తినరు. ఆల్రెడీ నీ నాలుక ఎంగిలైపోయింది వ్యర్థమైన మాటలతో, పనికిరాని మాటలతో, అనవసరమైన మాటలతో. అలాంటి నాలుకతో నువ్వు దేవుని స్తుతిస్తే దేవుడు ఏం కోరుకుంటాడు? ఆ స్తుతిని దేవుడు ఏం స్వీకరిస్తాడు? చాలా మంది 2 in 1 పాము నాలికలు. ఏ నాలిక? ఇక్కడిక్కలాగా అక్కడక్కడలాగా. జాగ్రత్త, మన మాటలను దేవుడు లెక్క పెడుతున్నాడు. మన మాటలను ఏం చేస్తున్నాడంట? మన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు మనం లెక్క చెప్పాలి. ఈ మాట ఎందుకు మాట్లాడావు అని అడుగుతాడు దేవుడు. ఏదో ప్రభా అప్పుడు అలా సరదాగా ఏదో అందరు సరదాగా కూర్చున్నా మాట్లాడేసారంటే కుదరదు. ఎందుకు మాట్లాడావో చెప్పాలి. ఆ రోజు ఏ కారణం బట్టి మాట్లాడావో చెప్పాలి. ఏ రీజన్ బట్టి నోట్లోంచి ఆ మాట వచ్చిందో, దానివల్ల ఎంతమంది బాధపడ్డారో ఇవన్నీ లెక్కలు తేలుస్తాడు దేవుడు. హల్లెలూయా. మాటలే కదా, డబ్బులు ఇవ్వక్కర్లేదు కదా, ఏమీ పే చేయక్కర్లేదు కదా అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడిస్తూ ఉంటే దేవుడు ఏ మాత్రము దాన్ని విడిచిపెట్టడు. హల్లెలూయా. దేవుని పిల్లలుగా మన నోటిలో చాలా శక్తి పెట్టాడండి దేవుడు. వాక్యంలో కొన్ని మాటలు నాకు ఆశ్చర్యకరంగా ఉంటాయి. జీవ మరణములు యెహోవా వశము, జీవ మరణములు నాలుక వశము. అంటే దేవుని చేతిలో ఎంత శక్తి ఉందో అదే శక్తిని మన నాలుక మీద పెట్టాడు దేవుడు. జీవ మరణములు ఎవరి వశం అంట? అదే జీవ మరణములు. అంటే నీ నాలుకతో నువ్వేం పలుకుతావు అదే జరుగుతుంది. నీ నాలుకతో నువ్వేం పలుకుతావు అదే నెరవేరుతుంది. అవి లేవు, ఆమేన్ అనువాడు ఉన్నాడు పైన. హల్లెలూయా. అలాగు జరుగునుగాక అనేవాడు ఉన్నాడు. నువ్వేం పలికితే అది నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసంతో నువ్వు పలుకు. మేలుకరమైన మాటలు పలుకు, దీవెనకరమైన మాటలు పలుకు. నీ పిల్లలు వస్తే ఆ పిల్లల విషయంలో ఆశీర్వాదకరమైన మాటలు పలుకు. దేవునికి స్తోత్రం. కొంతమంది పిల్లల్ని అలాగా నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటారు. పాస్ గారు ఎప్పుడు అసలు ఒప్పుకోరు. ఎప్పుడైనా పిల్లల్ని నెగిటివ్గా ఏదైనా అంటే అస్సలు సహించరు, అసలు ఒప్పుకోరు. ఎందుకంటే మన నోట్ల నుంచి ఆ మాటలు కూడదు. దేవుని పిల్లలుగా మన నాలుకను మనం కంట్రోల్ చేయాలి. హల్లెలూయా. నీ బాడీలో ఒక చిన్న పార్ట్నే నువ్వు కంట్రోల్ చేయలేకపోతే అసలు ఇంక నువ్వు దేని కంట్రోల్ చేసుకుంటావు? చాలామంది అంటారు ఏదో టంగ్ స్లిప్ అయిపోయింది. టంగ్ స్లిప్ అయిపోవడం ఏంటి చెప్పండారా? టంగ్ స్లిప్ అయిపోవడం ఏంటి? ఒకవేళ మేబీ ఇంతవరకు అలాగ ఉన్నామేమో, ఇక్కడి నుంచి మారుదాం. హల్లెలూయా. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. 5:4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను. హల్లెలూయా. ఆ రిఫరెన్స్ అలా తీసి పెట్టండి. కృతజ్ఞతా వచనమే చెప్పండి, మాట్లాడాలి అందరూ. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపాలి. అంటే కృతజ్ఞతాపూర్వకంగా ఎదుటివారిని అప్రిషియేషన్ చేసేటట్టుగా, లేకపోతే వారు చేసిన మేలుని బట్టి థ్యాంక్స్ చెప్పేటట్టుగా, దేవుడి విషయంలో కానీ మనుషుల విషయంలో కానీ చాలా మంచి మాటలు కృతజ్ఞతాపూర్వకంగానే మనం మాట్లాడాలి. కానీ తర్వాత అంటాడు, చదవాలి తర్వాత, మీ నోట బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను. హల్లెలూయా. మీ జవాబు నాకు చెప్పద్దు కానీ ఒకసారి మీ హృదయంతో ఆన్సర్ చెయ్యండి. బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు, డబల్ మీనింగ్ డైలాగ్స్ ఇవి మీరు మాట్లాడుతున్నారా? మాట్లాడలేదా? ఎవరి పైకి ఆన్సర్ చెప్పద్దు, తట్టుకునే శక్తి మాకు లేదు. మీ హృదయంతో మీరు చెప్పుకోండి. సంఘంలో ఉన్నప్పుడు, దైవజనుల దగ్గర ఉన్నప్పుడు, లేకపోతే నలుగురిలో ఉన్నప్పుడు నీ మాటలు ఎలా ఉన్నాయి? ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు, లేకపోతే వీధిలో వారితో ఉన్నప్పుడు, స్నేహితులతో ఉన్నప్పుడు, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మీ మాటలు ఎలా ఉన్నాయి? వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది.
బూతులు మాట్లాడకూడదు, పోకిరి మాటలు మాట్లాడకూడదు, సరసోక్తులు, డబల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడకూడదు. కొంతమంది అవే చూస్తారు, అవే వింటారు, అవే మాట్లాడుతూ ఉంటారు. ఎంత అసభ్యమైన క్రియలు ఇవి, మనకు తగవు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. సామెతలు 4:24 మీరు చదివితే, మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియద్దు. హల్లెలూయా. మూర్ఖపు మాటలు, ఏ మాటలండి? బుద్ధి లేని మాటలు మాట్లాడతాం కొన్నిసార్లు, అజ్ఞానముగా. కొంతమంది ఉంటారండి, వాళ్ళు పట్టిన కుందేలుకి చెప్పాలా 4 కాళ్ళు అంటే అసలు ఒప్పుకోరు. 3 కాళ్ళు నేను చూశాను, 3 కాళ్ళు అసలు ఒప్పుకోరు కొంతమంది. దేవుని ప్రజలకు మూర్ఖత్వం తగదు. హల్లెలూయా. 3 నోట్లోనంట ఎంత దంచినా సరే ఆ మూడత పోదంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలుగా మూర్ఖపు మాటలు కానీ, ఇంకా కుటిలమైన మాటలు కానీ రాకూడదు. కుటిలమైన మాటలు అంటే కయ్యాల మాటలు. ఏ మాటలు? ఎంత ఈజీగా కయ్యాలు అసలు కయ్యాలు పెట్టడంలో ఎక్స్పర్ట్స్ కొంతమంది. ఆస్టమ్ గారు మేము మీకు ఎలా కనబడుతున్నాం అంటే, వాక్యం చెప్పిన మాట నేనెందుకు చెప్పకుండా ఆగిపోవాలి? ఈ వాక్యం మీకే కాదు, నాకు కూడా. హల్లెలూయా. దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గము. హల్లెలూయా. వినేవారికే కాదు, ప్రకటించేవాడు మొట్టమొదటిగా వాడు సరి చేసుకొని రావాలి. దేవునికి స్తోత్రం. నేను సరి చేసుకొని రాకపోతే నాకు పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. సో మన నాలుకని ఏం చేయాలంట? భద్రం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. కంట్రోల్ అంటే కంట్రోల్ అవ్వదు అది. దీన్ని ఏం చేయాలా? దేవుని సన్నిధిలో కాల్చాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, అయ్యా నా నాలుక నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకో అసలు చాలా వ్యర్థంగా మాట్లాడేస్తున్నా, చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాను, చాలా అనవసరంగా మాట్లాడుతూ ఉన్నాను. నా నాలుకను నేను స్వాధీనం చేసుకోలేకపోతున్నా, నా నాలుకను నేను జాగ్రత్త పరచుకోలేకపోతున్నాను ప్రభా. కొన్నిసార్లు ఈ నాలుక వల్లే రకరకాల శ్రమలు నేను తెచ్చుకుంటున్నాను ప్రభా. అక్కడ ఉందా, నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును రక్షించుకోండి. సో ఈ నాలుకను కంట్రోల్ చేసుకోకపోవడం వల్లే నేను చాలా శ్రమలు. యూట్యూబ్లో అప్పుడప్పుడు రాజకీయ నాయకులు కొన్ని మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. కొన్ని మహిళా మండలి సంఘాలు, కొన్ని సంఘాలు అన్ని కలిసిపోయి ఆ మాట ఎందుకు అన్నారు, క్షమాపణ చెప్తారా చెప్పరా, క్షమాపణ చెప్తారా చెప్పరా, మొత్తం ధర్నాలు ఇవన్నీ అయిన తర్వాత మొత్తానికి వాళ్ళు ముందుకు వచ్చి మళ్ళీ ఏం చేయాలి? ఆ మాట అనకపోతే పాపం ఎంత బాగున్నాం, ఒక మాట చాలా కీడుని తీసుకొచ్చి పెడుతుంది. హల్లెలూయా. సో మొట్టమొదటిగా మనం దేన్ని భద్రం చేసుకోవాలి? ఎంతమంది భద్రం చేసుకోవడం ట్రై చేస్తారు? ఎంతమంది నాలుకను కాపాడుకోవడానికి నేటి నుండి పౌరుషంగా రోషంగా ప్రయత్నం చేస్తారు? దేవునికి స్తోత్రం. మీ హలీలీ చెప్పింది నాకు ఎంత బాగా ట్రై చేస్తారో. సామెతల గ్రంథము 4:21, సామెతల గ్రంథం 4:25. ఇటు అటు చూడక సరిగాను మీ కనురెప్పలు మీ ముందర సూటిగాను చూడవలెను. హల్లెలూయా. తర్వాత మనం దేన్ని భద్రం చేసుకోవాలంట? కన్నులు. చెప్పండి అందరూ, కన్నులు. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ఎంతమంది కళ్ళు ఉన్నాయి? మీరు దేవుని స్తుతి ఇచ్చేటప్పుడు యేసయ్యా నా కళ్ళు ఇచ్చావు నీకు వందనాలని ఎంతమంది చెప్పారు? చెప్పలేదా? మీరు లేనోళ్ళు ఉన్నారా లేదా? చెప్పండారా? మోగోళ్ళు ఉన్నారా లేదా? కళ్ళు లేనోళ్ళు ఉన్నారా లేదా? చేతులు కాళ్ళు సరిగ్గా లేనోళ్ళు ఉన్నారా లేదా? మరి దేవుడు అవన్నీ మీకు ఇచ్చాడు కదా, మీరు ఏం చేయాలి? దేవుణ్ణి ఒకసారి 2 చేతులు ఎత్తి, యేసయ్యా నాకు ఇచ్చిన అవయవాలన్నిటి బట్టి నీకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా చెప్పమనలేదు. యేసయ్యా నాకు ఇచ్చిన అవయవాలు బట్టి బాగా పనిచేస్తే చెప్పండి ఇంకా. హల్లెలూయా. కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, హార్ట్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అన్ని మిషన్లు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి రోజు ప్రభువా నాకు ఇచ్చిన ఈ అవయవాలు బట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా. కళ్ళజోడు వేసుకున్న వాళ్ళని అడగండి, ఆ కళ్ళద్దాలు ఎంత కాస్టో, దానివల్ల ఎన్ని తెప్పలు. అయ్యా కళ్ళజోడు లేకుండా చక్కగా చూస్తున్నా నీకు స్తోత్రం. హల్లెలూయా.
సరే, నీ కన్నులు ఎలా ఉండాలంట? సూటిగా ఉండాలి, ఇటు అటు చూడకూడదు. ఇంకొక చోట ఉంటుంది వాక్యంలో, నువ్వు కుడి తట్టుకైనాను ఎడమ తట్టుకైనాను తిరగకూడదు. దేవుని పిల్లల చూపు చాలా స్ట్రైట్గా ఉండాలి. ఎలా ఉండాలి? మన మార్గాలు తిన్న మార్గాలు. హల్లెలూయా. మన మార్గము రాజమార్గము. దేవునికి స్తోత్రం. వంకర మార్గాలు కాదు మన మార్గాలు. దేవునికి మహిమ కలుగును గాక. సో మనం ఎలా చూడాలి? స్ట్రైట్గా చూడాలి. మన చూపులు తేటగా ఉండాలి. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా ఎలా ఉంటుంది? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి పాడేమన్నాడు దేవుడు. సో పెరికి పాడేమంటే అది భౌతికంగా తీసుకోమని కాదు, కానీ ఆత్మీయంగా దేవుని సన్నిధిలో పోరాడమని. హల్లెలూయా. సరే, మన కన్నులు చాలా తేటగా ఉండాలి. మీకు ఒక విషయం తెలుసా? మనం ఏది చూస్తామో అది ఆలోచిస్తాం, ఏది ఆలోచిస్తామో దాన్ని చేస్తాం. ఎంతమందికి తెలిసే విషయం? మనం ఏది చూస్తామో అదే ఆలోచిస్తాం, ఏది ఆలోచిస్తామో అదే. పిల్లలు అప్పుడప్పుడు ఇంట్లోని ఎవడాడు సించాన్ 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 చూస్తాడు. వాళ్ళ అమ్మ ఏదో వాళ్ళ నాన్న ఏదో చూస్తూ ఉంటే అది కట్టేసిన తర్వాత పాస్టర్ గారు నేను పిల్లలు అందరూ అదే చేస్తాం. వాళ్ళకిలా మాట్లాడేస్తూ ఉంటాం, కొన్నిసార్లు వెటకారంగా వాళ్ళకిలా ప్రవర్తిస్తూ ఉంటాం, కొన్నిసార్లు సరదాగా ఆడుకున్నప్పుడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, అమ్మ బాబోయ్ ఈ చిన్న సించాన్ బొమ్మలే మమ్మల్ని చాలా ఏం చేస్తే ప్రభావితం చేస్తాయి. కొంతమంది నిత్యము వ్యర్థమైన వాటిని చేయడానికి గల కారణం ఏంటంటే, ఆ వ్యర్థమైన బలహీనతలోంచి బయటికి రాలేకపోవడానికి గల కారణం ఏంటంటే, వ్యర్థమైన పరిస్థితుల్లో చిక్కుబడిపోయి బయటికి రావాలని ఆశ ఉన్నా సరే రాకుండా అక్కడే బందీలైపోయి ఉండిపోవడానికి కారణం ఏంటంటే, వారు వ్యర్థమైన వాటిని చూస్తారు. దేన్ని చూస్తారు? భక్తుడు ప్రార్థన చేస్తాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివే. చెప్పండి మాట, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివే. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక షార్ట్ చూశాను. ఒక డాక్టరు కూర్చొని ఉంది, పక్కన ఒక రీలు ప్లే అవుతూ ఉంది. ఆ రీల్ ఏంటంటే, ఒక అమ్మాయి తెగ తినేస్తుంది, మొత్తం జంక్ ఫుడ్ అంతా తెగ తినేస్తూ ఉంటే ఆ డాక్టర్ అంటుంది, చూడండి ఇలాంటి వీడియోలు చూసి అలా తినడానికి బాగా ప్రేరేపించబడి అలా బాగా తినేసి బయటికి వెళ్ళి హెల్త్ పాడు చేసుకోండి అని చెప్పి ఆ డాక్టర్ చెప్తా ఉంది. నిజమే, మనం ఏది చూస్తామో అదే చేస్తాం, మనం ఏది చూస్తామో అదే ఆలోచిస్తాం. అమ్మా, ఏం చూస్తూ ఉన్నారు మీరు? ఏమి ఆలోచిస్తూ ఉన్నారు? దేవుడి వాక్యం సెలవిస్తుంది, నీ కన్నును నువ్వు కంట్రోల్ చేసుకో, నీ కన్ను నువ్వు భద్రం చేసుకో, అప్పుడు నీ దేహం అంతా చక్కగా ఉంటుంది. నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేవు? నువ్వు ఎందుకు పరిశుద్ధంగా? నువ్వు ఎక్కడ జారిపోతా ఉన్నావు? ఇక్కడే. నువ్వు ఎక్కడ తప్పిపోతా ఉన్నావు? ఇక్కడే. దీని ముందుకు తీసుకొచ్చి అడ్డమైన ఎడతా ఉంటే ఇది ఏం చేస్తుంది? ఇక్కడికి ఎక్కిస్తుంది. ఇదేం చేస్తుంది? ఆలోచించడము ప్రారంభిస్తుంది. ఈ ఆలోచన ఎక్కడికి వెళ్తుంది? క్రియల్లోకి వెళ్తుంది. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి, దేవునికి విరోధంగా జీవించడానికి ఇవన్నీ ప్రయత్నం పడతా ఉంటాయి. హల్లెలూయా. అమ్మా సంగమా, పరిశుద్ధంగా జీవించడం కొంతమందికి ఎంత కష్టమైపోతా ఉందో, భక్తిగా జీవించడం ఎంత కష్టమైపోతా ఉందో, ఫోన్ పక్కన పెట్టి జీవించడం, టీవీ పక్కన పెట్టి జీవించడం ఎంత కష్టమైపోతా ఉంది. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ కళ్ళను వారు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. దేన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు? కళ్ళు. టైం పాస్. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ ఓపెన్ చేసాడు, ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ ఓపెన్ చేస్తాడు, ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ వాడితో టైం స్పెండ్ చేయడం. నీ కళ్ళు దీనికి ఎడిక్ట్ అయిపోయి, ఈ ఎడిక్షన్ నుంచి బయటికి రావాలంటే ముందు ఈ కళ్ళని ఏం చేయాలంటే నువ్వు దేవుని హస్తాలకు అప్పగించాలి. హల్లెలూయా. అయ్యా నా కళ్ళను పరిశుద్ధపరచు. దేవునికి స్తోత్ర. గుడ్డివాడు చూడలేక దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేస్తే యేసయ్య ఆగిపోయాడు, వెళ్ళాడు. ఏం కావాలంటే నా కన్నులు తెరవయ్యా అంటే ఆయన కన్నులు తెరిచాడు. మొట్టమొదటిసారి ఇగో బురద పూసి కళ్ళ మీద చేపెట్టినప్పుడు అది స్పష్టంగా కనబడలేదు. అయ్యా నాకు ఇంకా స్పష్టంగా కనబడట్లేదంటే మరలా ప్రార్థన చేస్తే అద్భుతంగా
ఆ యేసుక్రీస్తు ప్రభువారిని చూడగలిగాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే, ఈరోజు ప్రార్థన చేస్తే రేపు నీ చూపు మారిపోదు, లేకపోతే ఈ రాత్రి ప్రార్థన చేస్తే పొద్దున మారిపోదు. కానీ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ఖచ్చితంగా ఆ పనికి మాలిన చూపులు మార్చి పరిశుద్ధమైన చూపులు నీ జీవితంలో దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. ఆ వ్యర్థమైన చూపులు మారుస్తాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్త అండి, చాలా జాగ్రత్త. మన కన్నులు పాడైతే మన దేహం అంతా ఏమైపోద్ది? పాడైపోద్ది. ఈరోజు ఈ లోకంలో వ్యర్థమైన పరిస్థితుల కారణము, యవ్వన బిడ్డలు చెడిపోవడానికి కారణము, అక్రమాలు పెరిగిపోవడానికి కారణము, కుటుంబాలలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోవడానికి కారణము కళ్ళను కంట్రోల్ చేసుకోకపోవడం. దేన్ని కంట్రోల్ చేసుకుంటలేదు? కళ్ళు. అదేంటో తెలియదండి, నాకు విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఫోన్ చూసినంతసేపు వాళ్ళకి నిద్ర రా, చర్చిలో వాక్యం వింటే నిద్ర వస్తుంది. కొంతమంది కళ్ళు ఇప్పుడు చక్కగా, ఎందుకు? దుష్టుడు విన్నవట్లేదు. నేను ఇక్కడ పడుకోబెట్టి అక్కడ ఏం చేస్తున్నాడు? నువ్వు చూడాల్సింది చూడట్లే, వినాల్సింది వినట్లే, చూడకూడనే చూస్తున్నావు, వినకూడనే వింటున్నావు. ఇంకెలా పరిశుద్ధంగా ఉంటావు? ఇంకెలా భక్తిగా ఉంటావు? ఇంకెలా నీతిగా ఉంటావు? మన శరీరాన్ని మనం చాలా కంట్రోల్ చేయాలి. ఒక లోకంలో ఒక విజయం సంపాదించడానికి రన్నర్స్ కానీ, ప్లేయర్స్ కానీ, స్పోర్ట్స్ ఆడేవాళ్ళని కానీ మీరు చూడండి, వాళ్ళకి బాడీ ఫిట్నెస్ అనేది చాలా ప్రాముఖ్యం. ఉండాల్సిన వెయిట్లో ఉండాలి, ఉండాల్సిన మెజర్మెంట్స్లో ఉండాలి. చాలా కష్టపడతారు. ఈ లోకపు బహుమానం పొందుకోవడానికే వారు అంత ప్రయత్నం పడుతున్నప్పుడు మన పరలోకంలో దేవుడిచ్చే బహుమానాలు పొందుకోవడానికి పరిగెడతా ఉన్నాం. హల్లెలూయా. ఎలా పడితే అలాగ ఉంటానంటే కుదరదు. అలా ఉంటానంటే నువ్వు మందిరానికి రావాల్సిన అవసరం లేదు. అలా ఉంటానంటే నువ్వు భక్తి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి బైబిల్ చూస్తాను, బయటికి వెళ్ళి ఇంకేదో చూస్తానంటే నువ్వు దేవుని మోసం చేయాల్సిన అవసరం లేదు. పో బయటికి. వాక్యంలో ఉంది, ఒకడు చల్లగానైనను వెచ్చగానైనా ఉంటే మేలు. ఉంటే భక్తిలో ఉండు, ఉంటే పరిశుద్ధంగా ఉండు, ఉంటే నీతిగా ఉండు, ఉంటే దేవునికి ఇష్టడుగా ఉండు. లేదంటే లోకమే నీకు కరెక్ట్. ఎందుకంటే సచ్చినాక ఎలాగో దేవుడు తాడ తీసేస్తాడు కాబట్టి ఇప్పుడైనా అనుభవించు. దేవునికి మహిమ కలుగును గాక. మన కన్నులు ఎలా ఉండాలంట? నాలుకను భద్రం చేసుకో. నీ కంటిని నువ్వేం చేయాలి? భద్రం చేసుకో. చూడొద్దు వ్యర్థమైనవన్నీ. నీ ఫోన్లోకి వచ్చినవన్నీ చూడొద్దు. మా టీవీలో పనికిరాని ఛానల్స్ లేవు. మా ఫోన్లో దర్జాగా హిస్టరీ ఓపెన్ చేసి మీకు ఇస్తాం. మేము వ్యర్థమైనవి ఎప్పుడు చూడం. దేవునికి మహిమ కలుగును గాక. మా పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. భవిష్యత్తులో కూడా వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఎక్కడ ఉంది జాగ్రత్త? నీలోనే ఉంది. ఎవరో రారు నీ కోసం. దేవుడు ఏదో చేశాడు. నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. అసలు నీకే లేదు ప్రయత్నం. ఎంతమంది కంట్రోల్ చేస్తున్నారండి మీ దేహాన్ని? దేవుని పిల్లలుగా మన శరీరాన్ని మనం ఏం చేయాలంట? కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పటికీ కొన్ని వందల వేల సార్లు పాస్టర్ గారు నేను సినిమాల కోసం, సీరియల్ కోసం హెచ్చరించాం. అయినా మారలేని బలహీనలు ఎంతోమంది ఉన్నారు. ఇంకెప్పుడు మారుతావు? సంవత్సరాలు మారిపోతున్నాయి. నీకు ఎందుకు ఇవ్వాలి 2025? ఏం మార్చుకున్నావని ఇవ్వాలి? ఏ విషయాల్లో నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, ఏ విషయాల్లో నీ దేహాన్ని నువ్వు కంట్రోల్ చేసావని చెప్పి దేవునికి నూతన సంవత్సరాలు ఇవ్వాలి. అన్నీ చంపుకొని భక్తిగా బ్రతుకుతున్న వారు కూడా శ్రమ పడుతున్నారు. భక్తిగా బ్రతుకుతున్న వారు కూడా దేవుని కొరకు ఎన్నో పోరాటాలు గుండా వెళ్తున్నారు. ఏది లేకపోయినా దేవునికి దీర్ఘాయుష్నిస్తా ఉన్నాడు. ఇంకెంత నమ్మకంగా ఉండాలి దేవుని కొరకు, ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మన కన్నులను మనం ఏం చేయాలంట? కంట్రోల్ చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను చూసి నీ ప్రక్కనున్న వారి సాక్ష్యం చెప్పాలి. ఈవిడ వ్యర్థమైనవి చూడదు, ఈవిడ వ్యర్థమైనవి వినదు, ఈవిడ వ్యర్థమైన మాటలు మాట్లాడదు. హల్లెలూయా. మా ఇంటికి నిన్న మా మేనత్త వచ్చింది పాస్టర్ గారిని చూడడానికి. ఆవిడ హైందూరాలు. ఆవిడ కాలర్ ట్యూన్ ఏదో వాళ్ళ దేవుడి పాట ఏదో పెట్టుకుంటే ఆ ఫోన్ వచ్చినప్పుడల్లా పడిపోతుంది. బాబోయ్ ఆ మ్యూట్లో పెట్టండి అది, లేకపోతే అది ఆ రింగ్ టోన్ ఆపి, అమ్మ ఆ రింగ్ టోన్ ఆపి, మీ ఇంట్లో ఉన్నంతసేపు ఆ రింగ్ టోన్ ఆపి అంటుంది. ఆవిడకి రాదు దాన్ని ఆపరేట్ చేయడం. ఒక అన్యురాలు మా దగ్గర ఆ పాట వస్తూ ఉంటే ఆవిడకి ఇబ్బంది పడిపోయింది. వీళ్ళకి ఇవన్నీ కూడా ఏమవ్వవు. దేవుని పిల్లలుగా సాక్ష్యం ఉందా మనకు? దేవుని కొంతమంది స్టేటస్లు చూస్తే బర్త్డే విషెస్కి ఏదో ఒక పనికి మాలిన పాట ఉంటుంది, దాన్ని తగిలిస్తే పెట్టకపోతే నీకు నష్టమా? నువ్వు నీ ప్రత్యేకతను కాపాడుకున్నట్టు కాదా? దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఉండాలి.
నాలుకను భద్రం చేసుకోవాలి. తర్వాత చూపులను, కన్నులను మనం ఏం చేయాలంట? భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. 119 కీర్తన 37వ వచనం చదవండి. 119 కీర్తన 37వ వచనం. రోజు ప్రార్థన చెయ్యండి. హల్లెలూయా. దావీదు కాలంలో ఫోన్ ఉందా? దావీదు కాలంలో టీవీలు ఉన్నాయా? మరి ఏమున్నాయి? అయినా ప్రార్థన చేశాడు దావీదు. 119 కీర్తన మేబీ దావీదు రాశారు, ఎవరు రాశారు సరిగ్గా తెలియలేనప్పటికీ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు 123:2 123:2 దేవునికి స్తోత్రం. ఇంకా దాసి కన్నులు చూచినట్లు. ఆమేన్. మనలను కరుణించు వరకు. ఎవరి తట్టు చూడాలి మన కన్నులు? దేవుని తట్టు చూడాలి. హల్లెలూయా. ప్రాక్టీస్ చెయ్యండి, డైరెక్షన్ మార్చండి. ఈ రోజు నుంచి ఏం చేద్దాం? డైరెక్షన్ మారుద్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దావీదుని గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? దావీదు నా హృదయానుసారుడు. చెప్పండి అందరి మాట. అమ్మా వెనకున్నవారు చెప్పాలి, దావీదు. అలాంటి దావీదు ఒక విషయంలో తప్పిపోయాడా లేదా? చెప్పండి. ఓపెన్ సీక్రెట్, బైబిలే చెప్పింది కదా, మాట్లాడుకోవడానికి మనం ఏం అభ్యంతర పడాల్సిన అవసరం లేదు. దావీదు బెత్షెబతో పాపం చేశాడు. దానికి కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? కన్నులు. మిద్దె మీద నడుస్తూ ఉన్నాడు, ఆ చూడకూడని దృశ్యాన్ని చూశాడు, వెంటనే పాపానికి ప్రేరేపించబడి పాపం చేశాడు. కన్నులు అంత ప్రమాదకరమైనవి. భక్తి పరులను కూడా బలహీనపరిచేస్తాయి, ప్రార్థన పరులను కూడా అవి ఏం చేస్తాయి? కాబట్టి జాగ్రత్త. ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సంసోను దేవుని ఆత్మ ద్వారా ప్రవచనాత్మకంగా, నా స్వరం వినబడట్లేదు, మీకు ఆడి స్వరం వినబడుతుంది, దేవునికి మహిమ. హల్లెలూయా. సరే, ప్రవచనాత్మకంగా పుట్టాడు. ఎవరు? సంసోన్. ఇలాంటి సంసోను మొత్తానికి స్త్రీ వ్యామోహంతో చాలాసార్లు బలహీనపడ్డాడు. కనబడిన స్త్రీలందరినీ మోహించి దేవునికి నచ్చుకోవడం కార్యాలన్నీ చేశాడు. ఎన్నోసార్లు దేవుడు అవకాశం ఇచ్చాడు, అయినా సరే అవకాశాల్లో దేవుని తట్టు తిరగలేదు. చివరికి సంసోను ఫిలిస్తీన్ల చేతికి చిక్కినాక వాక్యంలో స్పష్టంగా ఉంది, ఇది నా మాట కాదు, దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. సంసోను కళ్ళు పీకేశారు. ఏం పీకేశారంట? ఉందా వాక్యంలో? ఏ కంటికి నచ్చిన దాన్ని చూసుకుంటూ, కన్నులను తృప్తిపరచుకుంటూ, కళ్ళకు అందంగా కనబడిన దాని వెంట పోతూ దేవునికి విరోధం అయిపోయాడో సంసోను. ఆ కన్నులు ఏమి చేయబడ్డాయంట? చివరికి పీక్కివేయబడ్డాయి. నువ్వు పీక్కోపోతే దేవుడే జోక్యం చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇది వార్నింగ్ అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ కొంతమంది కన్నులను చాలా దుర్నీతి సాధనంగా వాడుతూ ఉన్నారు. సంగమా, ఇది దేవుని రాకడ సమయం. ఈ రోజు వస్తే, యేసయ్య ఈ రోజు వస్తే నీ కన్నులతో నువ్వు చేస్తున్న పాపమును బట్టి ఆయన నిన్ను విడిచిపెడితే నీ స్థితి బహుఘోరంగా ఉంటుంది. కొంతమంది అనుకుంటున్నారు చాలా టైం ఉంది. లేదండి, టైం ఏమీ లేదు. చాలా మీరు వాక్యం తెలిసిన వారైతే మీకు అర్థమవుతుంది టైం లేదని. మీరు టైం ఉందనుకుంటున్నారంటే మీకేం తెలీదు? వాక్యం తెలియదు. ఆయన చెప్పిన ప్రవచనాలన్నీ ఉన్నట్టుగా నెరవేరిపోతున్నాయి. హల్లెలూయా. నేను ఇందాక న్యూస్ చదివాను, ఈ వింటర్ చాలా ఇండియాకి, ఆఫ్ఘనిస్తాన్ ఏదో దేశాలు, కొన్ని దేశాలు ఉన్నాయి, ఆ 4 దేశాలకి ఈ వింటర్లో చాలా హై వింటర్ అంట, చాలా ఎక్కువ వింటర్ అంట. ఇంతకుముందు ఎప్పుడు లేనంత వింటర్ ఉంటుందంట. దానికి కారణము వాతావరణ పరిస్థితులు ఏమైపోతున్నాయి? మారిపోతా ఉన్నాయి. సంసోను ఏ కళ్ళను తృప్తిపరచుకున్నాడో ఆ కళ్ళుని ఏం చేశారు? పీకేశారు. జాగ్రత్త. మన కన్నులను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. హల్లెలూయా. గుడ్డివాడిగా చచ్చాడు చివరి దినాల్లో. సంగమా, దేవుడిని నాలో చూడాలనుకోవట్లేదు. నీ పట్ల బోల్డ్ ఉద్దేశాలు ఉన్నాయి, మీ పట్ల దేవుడికి బోల్డ్ సంకల్పాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఎన్నోసార్లు నేను దర్శిస్తూ ఉన్నాడు, ఎన్నోసార్లు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయినా తిరగకపోతే
దేవుడు విడిచిపెడితే మన స్థితి బహుఘోరం అయిపోద్ది. హల్లెలూయా. సో మన నాలుకను జాగ్రత్త చేసుకోవాలి, మన కన్నులను జాగ్రత్త చేసుకోవాలి. హల్లెలూయా. తర్వాత సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనము. 4:23. జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా, హల్లెలూయా, అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని కాపాడుకోవాలి? హృదయాన్ని. చెప్పండి అందరూ కూడా. ఎంతమందికి హృదయం ఉంది? ఇంత కళ్ళు కనబడ్డాయి, నాలుగు కనబడ్డాయి, కానీ హృదయం ఏమవదు? కనబడదు. అలాగని లేదందామా? ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడే ఉందా, ఎక్కడైనా ఉన్నాయా మీ హృదయాలు? అమ్మా చెప్పండి అలా. ఎక్కడ ఉన్నాయా? మీ దగ్గరే ఉన్నాయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి ఇచ్చికండి, అది చాలా దేవునికి ఇష్టమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఏమి అడగలేదు తెలుసా? డబ్బు అడిగాడు యేసయ్య మనల్ని, కానీ హృదయం అడిగాడు. నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అన్నాడు. అన్నాడా అనలేదా? నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. యేసయ్యకి మన హృదయం అంటే చాలా ఇష్టం. మన హృదయంలోనంట ఆయన సింహాసనం వేసి కూర్చుంటాడట. హృదయం అనే తలుపునొద్ద ఆయన నిలుచుండి తట్టుచున ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే వాడు నాతో, నేను వానితో కలిసి భోజనం చేస్తాను. హల్లెలూయా. సో హృదయమును ఏలేవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. సో హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు దేని భద్రం చేసుకోవాలి? హృదయాన్ని భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. చాలా మంది ఈ హృదయాన్ని ఒక డస్ట్బిన్ లా చూస్తారు. దేనిలా చూస్తారు? ఈ డస్ట్బిన్ లాగా ఇంకా అన్ని పడైతాయి, అన్నీ వేసిడమే హృదయంలోకి. ఏది కనబడితే అది వేసిడమే. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, ఏ చీర కనబడితే ఆ చీర వెళ్ళిపోద్ది హృదయంలోకి. కొంతమంది మగాళ్ళు ఉంటారు, ఏ బైక్ కనబడితే ఆ బైక్ వెళ్ళిపోద్ది ఆ హృదయంలోకి. హల్లెలూయా. ఇక కొంతమంది యవన పిల్లలు ఉంటారు, ఏ గ్యాడ్జెట్ కనబడితే ఆ గ్యాడ్జెట్ వెళ్ళిపోద్ది. అది ఎలాగైనా కొనేసుకోవాలి, అది ఎలాగైనా సంపాదించుకోవాలి, అది ఎలాగైనా పొందుకోవాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హృదయములో నుండి జీవ జలధారలు బయలుదేరుతాయి. నీ హృదయము, జాగ్రత్తగా వినండి. హృదయము జీవ జలధారలు అంటే, జీవము అంటే ఒకరిని బ్రతికించేది. నీ హృదయములో నుండి నువ్వు బ్రతకగలిగే స్థితి బయలుదేరుతుంది. నీ హృదయములో నుండి నీ మాటల ద్వారా, నీలో ఉన్న జీవ వాక్యము ద్వారా నువ్వు అనేకులను బ్రతికించే స్థితి ఉంటుంది. ఆ స్థితిని హృదయము చేయగలదు గనక ఆ స్థితిని మరుగుపరిచి, ఆ స్థితిని డామినేట్ చేసే వ్యర్థమైనవి నీ హృదయంలోకి చేరకుండా నువ్వేం చేయాలంట? కాపాడుకోవాలి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మన హృదయాన్ని కాపాడుకోవాలి. దేవుడు మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హృదయపూర్వకంగా, అందుకే ఆరాధన చేసేటప్పుడు ఎప్పుడు ఒక మాట చెప్తాను, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన పెదవుల మీద నుంచి వచ్చే స్తుతిని కోరుకునే దేవుడు కాదు. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు అన్న, మీరు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ మీ హృదయము నాకు చాలా దూరంగా ఉంది. ఈరోజు నిన్ను చూసి నన్ను చూసి యేసయ్య మాట చెప్పకూడదు. మన హృదయం అంతా యేసయ్య నిండిపోవాలి. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు ఎప్పుడో ఒకసారి చెప్పారు కదా, ఒక వ్యక్తికి పెద్ద బంగ్లా ఉందంట. పెద్ద బంగ్లా ఉంటే రోజు రాత్రి ఒక రాత్రి ఒక దెయ్యం వచ్చి కాలింగ్ బెల్ కొడతా ఉంది. కాలింగ్ బెల్ కొట్టగానే అతను బయటికి వెళ్తే ఆ దెయ్యం శుభ్రం కొట్టేసి వెళ్ళిపోతుందంట. ఈ వ్యక్తికి అర్థం కాక, యేసయ్యా ఇదిగో నువ్వు నాకు తోడుగుండు, రోజు ఈ దెయ్యం వచ్చి నన్ను శోధిస్తూ ఉంది, ఇబ్బంది పెడతా ఉంది, నువ్వు నాకు తోడుగుండు యేసయ్యా, నువ్వు రా యేసయ్యా నా ఇంట్లో ఉండేసయ్యా, నువ్వు రా యేసయ్యా నా ఇంట్లో ఉండేసయ్యా అని చెప్పి హాల్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు అంట. యేసయ్య వచ్చాడు, హాల్లో కూర్చున్నాడు. అమ్మయ్య, యేసయ్య వచ్చాడు, హాల్లో కూర్చున్నాడు, ఇక నుంచి ఈ దెయ్యం నన్ను ఏమీ చేయదనుకున్నాడు. చక్కగా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటే బెడ్రూమ్లోకి వచ్చి దెయ్యం ఫుల్ కొట్టేసి వెళ్ళిపోయిందంట. ప్రభా యేసయ్య ఏంటి నువ్వు ఉన్నావు కదా, అయినా ఎందుకు వచ్చిందంటే, నీ హాల్లో ఉన్నాను, బెడ్రూమ్లో లేను కదా, మరి నువ్వు బెడ్రూమ్లోకి నన్ను రమ్మని అనలేదు, బెడ్రూమ్లోకి వస్తే బాగున్నానంటే, సరే నువ్వు బెడ్రూమ్లోకి వచ్చి నువ్వు నాతో ఉండంటే బెడ్రూమ్లోకి వచ్చి యేసయ్య ఉన్నాడు. ఈ వ్యక్తి బెడ్రూమ్లోంచి నీళ్ళు తాగుదామని చెప్పి కిచెన్లోకి వెళ్ళాడండి. అక్కడికి వచ్చి ఫుల్ కొడేసి వెళ్ళిపోయిందంట దెయ్యం. యేసయ్య నన్ను కాపాడంటే వెంటనే యేసయ్య
మాట్లాడతాడు. అవును బాబు, నేను బెడ్రూమ్లో ఉన్నాను, హాల్లో ఉన్నాను, మన కిచెన్లో లేకపోతే కిచెన్లోకి అదే వస్తుంది, మరి నేనేం చేయను అంటే, నువ్వు కిచెన్లోకి కూడా రా అన్నాడు. సరే 3 అప్పగించాడు. ఎన్ని అప్పగించాడు? 3. మరుసటి రోజు ఏదో పని ఉందని చెప్పి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాడంట. అక్కడికి వచ్చి కూడా వేసిందంట దెయ్యం. అక్కడికి వచ్చి కొట్టేస్తే అప్పుడు మళ్ళీ కేకలు వేసాడు. కేకలు వేస్తే మళ్ళీ వేసేసి ఏం ఆన్సరు, ఈ 3 అప్పు చెప్పి ఇక్కడే ఉన్నాను, నాకు అది అప్పు చెప్పలేదు, అక్కడికి రాలేదు, సరే వస్తాను. ఇంకొక రోజు ఇంకో రూమ్లోకి వెళ్తే ఇంకొక రూమ్లో కొడితే అప్పుడు వీడికి అర్థమయ్యి, ఏసై ఇలా కాదు, నా ఇల్లంతా నీదే, మొత్తం అనువనువు నీ చేతికి అప్పగించేస్తున్నాను, ఇంకా నాదంటూ ఇంకేది కూడా లేదు అని అప్పగించుకున్నప్పుడు ఆ నెక్స్ట్ నుంచి ప్రశాంతంగా పడుకోవడం ప్రారంభించాడు. ఈరోజు నీ హృదయంలో ఎంత స్థానం ఇవ్వక ఏసైకి, మిగతాది ఎవడు స్వాధీనం చేసుకుంటాడు చెప్పండి? మిగతాది ఎవడు స్వాధీనం చేసుకుంటాడు? సాతానుగాడు. హల్లెలూయా. మొత్తం చోట అంతా ఎవరికి ఇచ్చేయాలా? యేసయ్యకి ఇచ్చేయాలి. హల్లెలూయా. నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను ముగించే ముందు ఈ మాటకు సంబంధించి కొన్ని మాటలు చెప్తా. వాక్యంలో ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం 16:32 చదవండి. సామెతలు 16:32. శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకొని వాడు కంటే. హల్లెలూయా. ఇందాక ఎగ్జాంపుల్, సంసోను ఎన్నో ఘనమైన విజయాలు చూశాడు, తన హృదయాన్ని జయించలేకపోయాడు. పట్టణమును పట్టుకొని వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొని వాడు, నేను సూర్యుడినండి, నేను ధీరుడినండి, నేను డంబుల్స్ ఎత్తుతానండి, నేను ఎంత వెయిట్ ఎత్తుతానండి, లేకపోతే నేను బైక్ ఇలా తొక్కుతానండి, నేను అదండి, నేను ఎంత ఉద్యోగం అండి, అవన్నీ చెప్పచ్చు. అన్నిటికంటే నీ హృదయాన్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటేనే నువ్వు సూర్యుడివి. హల్లెలూయా. నువ్వు ధీరుడివి, దేవునికి స్తోత్రం. నువ్వు బలవంతుడివి. నువ్వు అందులో పీక్స్లో ఉన్నా ఇక్కడికి వచ్చేటప్పుడు వీక్ అయిపోయావు అనుకో, నీకన్నా చచ్చిన సింహం మేలు అంటాడు వాక్యంలో. హల్లెలూయా. చాలాసార్లు దేవుని పిల్లలుగా మనం ఏదో అనేసుకుంటాం, నేను ఇలాంటిదానండి, అలాంటిదానండి, ఇల్లు కట్టానండి, అది కట్టానండి. ఎన్ని చేసినా హృదయం విషయంలో తప్పిపోతే, హృదయం దగ్గర బలహీన పడిపోతే నీ విజయాలన్నీ దేవుని దృష్టికి విజయాలు కావు. హల్లెలూయా. పట్టణమును పట్టుకుని వాడి కంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడు. సరే చెప్పండి, అయితే ఇప్పుడు ఎలాగే మనసును కంట్రోల్ చేయాలి? మీకు విషయం చెప్పనా? ఇందాక 4 కోసం మాట్లాడుకున్నాం, కళ్ళు కోసం మాట్లాడుకున్నాం, హృదయం కోసం మాట్లాడుకున్నాం. వాక్యంలో ఉంటుంది, నోరు, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంది. ఈ హృదయం దేంతో నిండిపోద్ది? కళ్ళు చూసిన దాన్ని బట్టి. ఈ 3టికి కనెక్షన్ ఉంది. అర్థమైందా? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఈ హృదయం దేంతో నిండిపోద్ది? కళ్ళు చూసిన దాన్ని బట్టి. సో ఈ 3టికి కనెక్షన్ ఉంది కాబట్టి ముఖ్యంగా దేన్ని కాపాడుకోవాలి? హృదయాన్ని కాపాడుకోవాలి. అయితే హృదయాన్ని మనం ఎలా కాపాడుకోగలము? ఎలా కాపాడుకోగలము? ఎవరైనా చెప్తారా? సింపుల్ ఆన్సర్ ఒకటే, వాక్యంలో ఉంటుంది. అపవిత్రాత్మ అంట ఒక మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు అంటే చక్కగా ఊడ్చి అమర్చబడి చక్కగా ఉందంట, ఊడ్చి చక్కగా ఖాళీగా ఉందంట. ఈ అపవిత్రాత్మ నీరు లేని చోటు ఎదుగుతుంది. ఏం ఎదుగుతా ఉంది? నీరు లేని చోటు అనండి. నీరు లేని చోటు వెతుకుతా ఉంది. వాక్యంలో నీరు దేనికి సాదృశ్యంగా ఉంది? ఇంకా దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధాత్మకు. హల్లెలూయా. అంటే ఎక్కడ వాక్యం ఉండదో, ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఉండదో అక్కడికి వెళ్దామని వెయిట్ చేస్తుంది. సరే తిరిగి 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 ఎక్కడా లేదు కదా అని చెప్పి ఒకసారి నేను వదిలేసిన ఇల్లు, నేను వెకేట్ చేసిన ఇల్లు ఎలా ఉంటుందో చూసొద్దామని వెళ్ళిందంట. చక్కగా నీట్గా కడగబడి ఉంది, కానీ అందులో ఏది నింపబడి లేదు. జాగ్రత్తగా వినాలి. కడగబడి ఉంది కానీ నింపబడి లేదు, కడగబడి ఉంది కానీ నింపబడి లేదు. మళ్ళా ఇంట్లోకి వెళ్ళి తనకంటే మరి చెడ్డవైన 7 దయ్యములను, మొత్తం 8. ఇప్పుడు చెప్పండి, మొదటి స్థితి బాగుందా, కడపటి స్థితి బాగుందా? ఆ వ్యక్తి యొక్క మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి ఘోరంగా ఉందని యేసుక్రీస్తు ప్రభువా చెప్పారు. ఇక్కడ కొద్ది నిమిషాలు ఆగుదాం. హల్లెలూయా. ఆ ఇల్లు అపవిత్రాత్మ ఖాళీ చేసేసింది. చేసిన తర్వాత ఆ ఇల్లు ఎలా ఉందంట? కడగబడింది కానీ నింపబడలే. ఈరోజు చాలా మంది మందిరానికి వస్తారు,
పశ్చాత్తాపడదు, ఏడుస్తారు, అయ్యా నేను పాపిని, ఆ పాపం ఈ పాపం, అయ్యా నన్ను క్షమించు. గుండ్లు బాదుకొని ఏడుస్తారు, నిజంగానే ఏడుస్తారు, నిజమైన పశ్చాత్తాపంతోనే ఏడుస్తారు, నిజమైన వేదంతోనే ఏడుస్తారు. కడిగేసుకుని అమ్మా అయిపోయింది నా పని, నేనేమైపోయానో పరిశుద్ధుడిని అయిపోయాను, వెళ్ళిపోతారు. కానీ దీనితో తమ హృదయాన్ని ఏం చేయరు, నింపుకోరు. నీరు లేకపోతే, వాక్యము లేకపోతే, పరిశుద్ధాత్మ నీ హృదయంలో లేకపోతే మళ్ళీ వస్తాడాడు సిగ్గులేనోడాడు. ఆడెవడు చెప్పండారా? పొమ్మన్నా మళ్ళీ వస్తాడు, వచ్చి హలో హాయ్ ఎలా ఉన్నావు అంటాడు. నీ హృదయంలో వాక్యం లేకపోతే వెంటనే మరలా వాడు ఏమైపోతాడు, చొరబడిపోతాడు. నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోలేకపోతున్న దానికి రీజన్ ఇదే. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే సంగమా రోజు బైబిల్ చదవాలి. రోజు ఏం చేయాలి? రోజు ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? మీరు రోజు కనీసం 2 అధ్యాయాలు చదవకపోతే ఈ లోకం మిమ్మల్ని క్రైస్తవులు అంటదేమో, కానీ దేవుడు మిమ్మల్ని క్రైస్తవులు అండవు. ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయి. మీరు కనీసం రోజుకి 2 అధ్యాయాలు చదవకపోతే, రోజుకు ఒక పావు గంట ప్రార్థన చేయకపోతే మనుషులు మిమ్మల్ని క్రైస్తవులుగా గుర్తించవచ్చు, సంఘం మిమ్మల్ని విశ్వాసులుగా గుర్తించవచ్చు, కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని ఏం చేయడు, తన బిడ్డగా గుర్తించడు. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే కదా, ఆయనతో దేవుని సన్నిధిలో ఉంటే కదా, ఆయనతో ఎప్పుడు నువ్వు మాట్లాడు, ప్రార్థన చేయవు. ప్రార్థన అంటే ఏంటి? మనం దేవునితో మాట్లాడడం. వాక్యం అంటే ఏంటి? దేవుడు మనతో మాట్లాడు. సో నువ్వు ఆయనతో మాట్లాడు, ఆయన నీతో మాట్లాడినవ్వు. ఇంకెలా? దేవునితో నీకు సహవాసం లేనప్పుడు నువ్వు దేవుని బిడ్డ ఎలాగవుతావు? నా యందు మీరును అంతే కదా. ఆయన యందు మనం లేనప్పుడు మన యందు ఆయన ఎలా ఉంటాడు? హల్లెలూయా. దేవుని వాక్యంతో మీ హృదయాన్ని నింపుకోండి. మరలా చెప్తున్నాను, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నోరు మాట్లాడుతూ ఉందంటే హృదయం నిండిన దాన్ని బట్టే. ఈ హృదయం దేంతో నిండబడుతుంది? మన కన్నులు చూసిన దాన్ని బట్టి. నువ్వు అర్థమైనవన్నీ పక్కన పెట్టి రోజు వాక్యాన్ని చూడమంటే ఇలా చూసుకొని ఉండమని దానికి అర్థము. ఆ వాక్యాన్ని చదవాలి. కనీసం అట్లీస్ట్ రోజుకి ఒక 3 అధ్యాయాలని ఏం చేయాలి? సంవత్సరానికి బైబిల్ కంప్లీట్ అవ్వాలంటే కనీసం రోజుకి ఒక 10 అధ్యాయాలు 5 అధ్యాయాలైనా 3 అధ్యాయాలు చదవాలి. 10 అధ్యాయాలు చదివితే 3 నెలలకు ఒకసారి పూర్తి అవుతుంది. హల్లెలూయా. సరే, కనీసం 3 అధ్యాయాలైనా ఏం చేయాలి? నువ్వు చదవాలి. నేను ఇప్పుడు ర్యాపిడ్గా ఒకళ్ళు లేపి, అమ్మ ఈరోజు నువ్వు ఏ అధ్యాయం చదివంటే ఎవరు చెప్తారు? ర్యాపిడ్గా ఒకళ్ళు లేపి, పాస్టర్ గారు పొద్దున్నే చర్చ్ కదండి, ఇవన్నిటికంటే ముందుగానే నీ బైబిల్ అయిపోవాలి, ప్రార్థన అయిపోవాలి. రోజు అన్నిటికీ సమయం ఉంటుంది. కొంతమంది భక్తులకి అన్నిటికీ సమయం ఉంటుంది. బ్రష్ చేసుకోవడానికి సమయం ఉంటుంది, ఎక్కడెక్కడో ఉన్న ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడానికి సమయం ఉంటుంది, అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ వాక్యం చదవడానికి వాళ్ళకి ఏముండదు? బిజీ పీపుల్స్. వాక్యం చదవడానికి సమయం ఉంటుంది. వాక్యం లేకపోతే నీ హృదయంలో చొరబడేవాడు వాడే, నీ జీవితాన్ని పాడు చేసేవాడు వాడే. నీ హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యం ఎక్కడ ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంటాడు. హల్లెలూయా. జీవధారలు అన్నాడా ఇందాక? ఏమన్నాడు? ఏంటా దారలు? 2 నీళ్ళు, 1 వాక్యము, 2 పరిశుద్ధాత్మ నది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ 2 నీ హృదయంలో ఉన్నాయో, వాడు బయట నుంచి వచ్చి హాయ్ చెప్తే నువ్వు చూడవు, అసలు పోరా అంటావు. దేవునికి స్తోత్రం. లేకపోతే ఆడొచ్చి అవకాశాలు ఇస్తూ ఉంటే అస్సలు పట్టించుకోవు. అసలు అటువైపు నీ మనసు వెళ్ళదు. కొంతమంది అంట, నేను కంట్రోల్ చేయలేకపోతున్నానండి, అనుకుంటున్నానండి అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? వాక్యం లేదు కాబట్టి. నీకు ఆ శక్తి ఉందా? నాకు ఆ శక్తి ఉందా? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారికి శోధన వచ్చిందా రాలేదా? చెప్పాలి. శోధన వచ్చిందా రాలేదా? మా పైకి పట్టుకెళ్ళిపోయి కొండ మీద తీసుకెళ్ళిపోయి కొండ శిఖరాన్ని నించోబెట్టి అన్నీ చూపించాడంట. అక్కడ కూడా చూపించాడు, అన్నీ చూపించి ఒక్కసారి నా కాలుకు దండం పెట్టే, నేనేం చేస్తాను? లోక రాజ్యాలన్నిటి నీకు ఇచ్చేస్తాను, ఒక్కసారి నా కాలుకు దండం పెట్టంటే యేసుక్రీస్తు ప్రభువారు వాక్యముతో ఆ శోధన జయించారు. ఆయనకే వాక్యం అంత అవసరమైనప్పుడు శరీరధారిగా, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి ఆయనకే వాక్యం అంత అవసరమైనప్పుడు నీకు నాకు ఎంత అవసరం? వాక్యం లేకపోతే ఎలా నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటావు? వాక్యం లేకపోతే ఎలా నీ హృదయాన్ని నువ్వు దేవునికి ఇష్టడుగా మార్చుకుంటావు? వాక్యం లేకపోతే నీ కన్నులు, నీ చూపులు, నీ ప్రవర్తన నువ్వు ఎలా కంట్రోల్ చేయగలవు?
దేవుని వాక్యాన్ని చదవండి. హల్లెలూయా. మంత్రాలు కాదు ఇవి, దేవునికి స్తోత్రం. లేకపోతే ఇంకేదో కాదు పక్కనెట్టేసి మీరు పని చేసుకోవడానికి కొంతమందికి ఆడియో బైబిల్స్ ఇచ్చాయి. ఎంతమంది వాడుతున్నారు? చదువు లేని వాళ్ళకి ఏమీ ఇందులో మినహాయింపు లేదు. చదువు లేకపోయినా సరే మా పాస్టమ్ గారు ఎలా మారు మనసు పొందారంటే, ఒక మామ అంట చదువు లేని మామ మా పాస్టమ్ గారితో బైబిల్ చదివించుకునేవారంట. అలా చదివి చక్కగా మా పాస్టమ్ గారు దేవుని సేవకురాలు అయిపోయారు. హల్లెలూయా. చదవాలి దేవుని వాక్యాన్ని. చదువు రాకపోతే చదివించుకోండి. ఒరే నాన్న నీకు ఒక 20 రూపాయలు ఇస్తానంటే ఎవడైనా ఏం చేస్తాడు? చిన్నపిల్లలు కూర్చొని చదువుతారు. దేవుని వాక్యాన్ని ఇది మొయ్యడం కాదండి, ఇది చేత్తో మొయ్యకూడదు. దేంతో మొయ్యాలి? హృదయంతో మొయ్యాలి. హల్లెలూయా. నీ నోట్లోంచి దేవుని వాక్యం రావాలి. నీ హృదయం అంతా దేవుని వాక్యంతో నిండిపోవాలి. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు కదా మారు మనసు పొంది, బాప్తిజం పొంది, రక్షణ పొంది, ఇన్ని సంవత్సరాలు అయింది కదా. ఎన్నిసార్లు బైబిల్ కంప్లీట్ చేసావు? ఎన్నిసార్లు కనీసం క్రొత్త నిబంధన కంప్లీట్ చేసావా? రోషం రావట్లేదా? చిన్న పిల్లలు యూట్యూబ్లో నేర్పిస్తూ ఉంటే చక్కగా చెప్పేస్తున్నారు. అమ్మా వాళ్ళకన్నా మనం తీసిపోయామా? మన దేవుడు జీవమగల దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యములో ఉన్న శక్తి నీకు అర్థం కావట్లే. ఈ వాక్యం ఎంత శక్తివంతమైందో తెలుసా? నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలదే నేను చిన్నప్పటి నుంచి దేవుని బిడ్డనే. చిన్నప్పటి నుంచి సంఘము దేవుడు తప్ప వేరొక తెలియదు. అలాంటిది చిన్నప్పటి నుంచి నేను ఎరిగిన వాక్యం వేరు, ఈ నెల రోజుల్లో నేను ఎరిగిన వాక్యం వేరు. హల్లెలూయా. ప్రభు ఇంత లోతుందా నీ మాటల్లో, ఇంత శక్తి ఉందా నీ మాటల్లో? ఆ శక్తిని అనుభవపూర్వకంగా ఎరిగి చెప్తా ఉన్నాను. వాక్యం చదవండి. యవన బిడ్డలారా వాక్యం చదవండి. ప్రతి ఒక్కరు, పురుషులారా మీరు అందరూ కూడా ఏం చేయాలి? మీకు ఎవ్వరు పరీక్షలు పెట్టరు. మీరు చదువుతుంటే మీకు ఎవరు మార్కు లేరు. మీకు వచ్చినట్టే గుణించుకొని చదవండి. కొన్ని రోజులకి బైబిల్లో మీరు అద్భుతంగా చదవగలిగే స్థాయికి వచ్చేస్తారు. హల్లెలూయా. చివరిగా ముగించేస్తున్నాను. మరి అంట యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాటలన్నీ ఏం చేసింది? తన హృదయములో భద్రం చేసుకుంది. హల్లెలూయా. ఈ హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోవాలంటే దేవుడు సేవకుల ద్వారా మాట్లాడుతున్న మాటలు, కొంతమంది ఈ ఆదివారం చెప్పిన వాక్యం వచ్చే ఆదివారం ఏమైపోతారు? మర్చిపోతారు. ఈ శుక్రవారం చెప్పిన వాక్యం వచ్చే శుక్రవారం మర్చిపోతారు. వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకెళ్ళిపోతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏం చేయాలి? మీరు వాక్య ఫలింపు ప్రార్థన ఖచ్చితంగా చెయ్యాలి. ఎలా చూడాలి? ఆ వాక్యం అంతటి కొరకు మీరు ఏం చేయాలి? వాక్యం కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ వాక్యం మీ హృదయంలో నిలిచి ఉంటుంది. హల్లెలూయా. సో దేవుని పిల్లలుగా మన కన్నులను, మన నోటిని మనం భద్రం చేసుకోవాలి. తర్వాత మన కన్నులను మనం ఏం చేయాలి? భద్రం చేసుకోవాలి. మన హృదయాన్ని, ఈ మూడింటిని భద్రం చేసుకోవాలంటే మన హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన హృదయంలో ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నా సరే దర్శనాలు చూడగలిగాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం అతని హృదయంలో ఉంది. కొంతమంది మా దగ్గరికి వచ్చి శ్రమ వచ్చిన తర్వాత ముగించేస్తున్నారు. ఈ శ్రమ వచ్చిన తర్వాత పాస్టర్ గారిని నన్ను ఆదరించడానికి చాలా ప్రయత్నాలు పడతా ఉన్నారు. ఏడవద్దమ్మా, బాధపడద్దు, ఏం కాదు. మీకు క్వశ్చన్ చెప్పిన, మీరెవ్వరు మమ్మల్ని ఆదరించక మునిపే దేవుడు మమ్మల్ని ఆదరించారు. ఇంకా మేమే మిమ్మల్ని బలపరుస్తాం. అంత ధైర్యం ఉంది మాలో. హల్లెలూయా. మేము భయపడట్లే, బెదిరిపోవట్లే. అసలు నాకనే ఎక్కువ ధైర్యంగా ఉన్నారు పాస్టర్ గారు. దేవుని ఇస్తాం. దానికి కారణము దేవుని వాక్యం. దేవుని వాక్యమే. హల్లెలూయా. సో ఏ శ్రమ వచ్చినా మనం భయపడము, మనం కృంగిపోము. మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా. సో మూల వాక్యం యోహాను సువార్త 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనుడు కనుక దుష్టుడు వానిని ఏం చేయడు?
ముట్టడు. హల్లెలూయా. ఆడు ప్రేరేపించాడండి, ఆడు బలవంత పెట్టేశాడండి అనడానికి ఛాన్స్ లేదు. ఇంకా నిన్ను నువ్వేం చేసుకున్నావు? జాగ్రత్త పరిచేసుకున్నావు. హల్లెలూయా. నీ చుట్టూ నువ్వు కంచేసేసుకున్నావు కాబట్టి వాడు చొరబడడానికి ఇంకా అవకాశము ఉండదు. దేవుడి మాటలు మన హృదయంలో ఫలింపు చేయును గాక.